తర్వాత ఇంకా ఏ పాట, దేవుడి పాట ఏదన్నా ఒకటి, పెళ్లి పాట కానీ దేవుడి పాట కానీ ఇంకేదన్నా బాధ సెంటిమెంట్ అంటారు కదమ్మా, తల్లి బిడ్డ సెంటిమెంట్ పాట కానీ అట్లా ఏదన్నా అమ్మా పాడు. తెల్ల తెల్ల బంగళ కాడ తెల్ల మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ, తెల్ల మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ. తెల్ల తెల్ల బంగళ కాడ తెల్ల మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ, తెల్ల మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ. తెల్ల మల్లె పూలు అయితే తెచ్చి కొప్పున పెట్టయ్యో మరది ఓ మల్లేశ, తెచ్చి కొప్పున పెట్టయ్యో మరది ఓ మల్లేశ. పెట్టే తందుకు పెట్టెను గాని మాయన్నేమన్నట్టాడు వదినే ఓ నీలమ్మ, మాయన్నేమన్నట్టాడు వదినే ఓ నీలమ్మ. పెట్టేదానికి పెడితే గాని మాయన్నేమన్నట్టాడా వదినే ఓ నీలమ్మ, ఏమన్నంటాడే వదినే ఓ నీలమ్మ. వన్న ముఖం ముద్దుల పెట్ట మొకాసు పులు లేవయ్యో మరది ఓ మల్లేశ, మొకాసు పులు లేవయ్యో మరది ఓ మల్లేశ. ముఖం ముద్దుల పెట్ట మొకాసు పులు లేవయ్యో వదినే ఓ నీలమ్మ, మొకాసు పులు లేవయ్యో మరది ఓ మల్లేశ. పచ్చ పచ్చ బంగ్లా కాడ పచ్చ మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ, పచ్చ మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ. పచ్చ పచ్చ బంగ్లా కాడ పచ్చ మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ, పచ్చ మల్లె పూలమ్మ వదినే ఓ నీలమ్మ. పచ్చ మల్లె పూలు అయితే తెచ్చి కొప్పున పెట్టయ్యో మరది ఓ మల్లేశ, తెచ్చి కొప్పున పెట్టయ్యో మరది ఓ మల్లేశ. పచ్చ మల్లె పూలే కాని తెచ్చి కప్పున పెట్టయ్యో మరది ఓ మల్లేశ, తెచ్చి కప్పున పెట్టయ్యో మరది ఓ మల్లేశ. పెట్టేదానికి పెట్టెను గాని మాయన్నేమన్నంటాడు వదినే ఓ నీలమ్మ, మాయన్నేమన్నంటాడు వదినే ఓ నీలమ్మ. పెట్టేదానికి పెడితే గాని మాయన్నేమన్నంటాడా వదినే ఓ నీలమ్మ, మాయన్నేమన్నంటాడా వదినే ఓ నీలమ్మ. నల్ల నల్ల బంగళ కాడ నల్ల నల్ల సీరాలు వదినే ఓ నీలమ్మ, నల్ల నల్ల సీరాలు వదినే ఓ నీలమ్మ. నల్ల నల్ల బంగ్లా కాడ నల్ల నల్ల సీరాలు వదినే ఓ నీలమ్మ, నల్ల నల్ల సీరాలు వదినే ఓ నీలమ్మ. నల్ల నల్ల సీరాలైతే తెచ్చి వెల్లెల పెట్టయ్యో మరది ఓ మల్లేశ, తెచ్చి వెల్లెల పెట్టయ్యో మరది ఓ మల్లేశ. నల్ల జీరాలైతేనేమో తెచ్చి వల్లె పెట్టయ్యో మరది ఓ మల్లేశ, తెచ్చి వల్లె పెట్టయ్యో మరది ఓ మల్లేశ. పెట్టేదానికి పెట్టెను గాని మాయన్నేమన్నంటాడు వదినే ఓ నీలమ్మ, మాయన్నేమన్నంటాడు వదినే ఓ నీలమ్మ. పెట్టేదానికి పెడతా గాని మయన్నేమన్నంటాడా వదినే ఓ నీలమ్మ, మయన్నేమన్నంటాడా వదినే ఓ నీలమ్మ. అవన్నీ తెచ్చి మనసు వాయినదయ్యో మరది ఓ మల్లేశ, మనసు వాయినదయ్యో మరది ఓ మల్లేశ. అవన్నీ తెచ్చి మనసు వాగినదయ్యో మరది ఓ మల్లేశ, మనసు వాగినదయ్యో మరది ఓ మల్లేశ. మనసు వాడితే మనం వాడదామా ఓ వదినే ఓ నీలమ్మ, మనం వాడదామా ఓ వదినే ఓ నీలమ్మ. మనసు పడితేనేమో మనం వాడుదామా ఓ వదినే ఓ నీలమ్మ, మనము వాడుదామా ఓ వదినే ఓ నీలమ్మ. వాడేదానికి వాడెను గాని మాయన్నేమన్నంటాడు ఓ వదినే ఓ నీలమ్మ, మాయన్నేమన్నంటాడు ఓ వదినే ఓ నీలమ్మ. వాడేదానికి వాడతాం గాని మాయన్నేమన్నంటాడా ఓ వదినే ఓ నీలమ్మ, మాయన్నేమన్నంటాడా ఓ వదినే ఓ నీలమ్మ. వన్న మకం ముద్దుల వేట మొకాసు పులు లేవయ్యో మరది ఓ మల్లేశ, మొకాసు పులు లేవయ్యో మరది ఓ మల్లేశ. అన్ని ఇట్లే ఉండే సార్. మొకాసు పులు లేవయ్యో మరది ఓ మల్లేశ, మొకాసు పులు లేవయ్యో మరది ఓ మల్లేశ. అంటే వదిన మరిది అంటే ఇప్పుడు వదినకి మరిది మీద మనసు అయింది అన్నట్టు. మనసు అయింది.
ఇది ఈ పాట చాలా మనకి అంటే తెలంగాణ అంతటా జానపదాలు కొన్ని పాటలు ఏంటంటే ఎక్కడైనా ఉంటాయి అన్నమాట. ఈ స్ప్రెడ్ అవుతుంటే ఎక్కడ స్ప్రెడ్ అయినా దాని భావం ఒకేలాగా ఉంటుంది. అటు రంగారెడ్డి జిల్లాకి కానీ అటు నల్గొండ జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది సింగర్లు ఈ పాట పాడిర్రు. అట్లాగే ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాం. మరి సుభద్రమ్మ ఇటువంటి సాంగ్ కొన్ని బాగా అంటే పాపులర్ అయిన సాంగ్స్. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏంటంటే జానపదం అనేది ఏంటి మౌఖికం కాబట్టి ఒకళ్ళు నేర్చుకుంటే అది వాళ్ళు ఎక్కడో వేరే ఒక సందర్భం ఒక ఇప్పుడు సాధారణంగా ఈ ఆడబిడ్డల నుంచే స్ప్రెడ్ అవుతుంటాయి ఈ పాటలు. సాధారణంగా మనకి అనాది కాలం నుంచి కూడా వాళ్ళు పొలం పనుల దగ్గర నేర్చుకుంటారు. చిన్నప్పుడు వాళ్ళ అవ్వల దగ్గర నేర్చుకొని పెళ్ళయ్యాక అత్తగారింటికి వచ్చి, ఎందుకంటే ఊరు మారిపోద్ది కదా, అది అంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ పాటలు ఇక్కడ వచ్చి కొని పాడతారు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడుండే పిల్లలు ఎవరో నేర్చుకుంటారు, వాళ్ళు ఎక్కడో పెళ్ళయ్యి వాళ్ళ అట్లా పాట అనేది అది ప్రయాణం అవుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. అట్లా జరిగిన ప్రయాణాల్లో కొన్ని పాటలు అంతటా మన తెలంగాణ అంతటా తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఇప్పుడు వేరే చోట అది ఇంకో ప్రాంతానికి రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అది కొంచెం మార్పు చెందుతుంటాయి, కానీ దాని మూలం అయితే ఒకరి దగ్గరే ఉంటుంది. అట్లా అమ్మ. మరి ఇప్పుడు తర్వాత ఇంకేదన్నా మంచి పాట పాడతా సార్. కలువ బోధం వస్తారమ్మా, కలువ బోధం వస్తారమ్మా, మీరు కలగలసేవారైతే కలసి రండమ్మా, కలువ బోధం వస్తారమ్మా, కలువ బోధం వస్తారమ్మా, కలువ బోధం వస్తారమ్మా, మీరు కలగలసేవారైతే కలసి రండమ్మా, కలువ బోధం వస్తారమ్మా. తోవాల దొంగల భయం, తోవాల దొంగల భయం, మీ వద్ద ఏమన్నుంటే వదిలి రండమ్మా, తోవాల దొంగల భయం, తోవాల దొంగల భయం, తోవాల దొంగల భయం, మీ వద్ద ఏమన్నుంటే తీసి రండమ్మా, తోవాల దొంగల భయము. ఇట్లా పెద్ద పెద్ద మనసులు ఉన్నారోయమ్మా, పెద్ద పెద్ద మనసులు ఉన్నారోయమ్మా, ఇట్లా పెద్ద మనసులు సారి రాలేరు, పెద్ద పెద్ద మనసులు ఉన్నారోయమ్మా, పెద్ద పెద్ద మనసులు ఉన్నారోయమ్మా, పెద్ద పెద్ద మనసులు ఉన్నారోయమ్మా, ఇట్లా పెద్ద మనసులు సైతారోయమ్మా, పెద్ద పెద్ద మనసులు ఉన్నారోయమ్మా. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారోయమ్మా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారోయమ్మా, ఇట్లా చిన్న చిన్న పిల్లలు సారిలాలేరు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారోయమ్మా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారోయమ్మా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారోయమ్మా, ఇట్లా సరిరారోయమ్మా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారోయమ్మా. మా సనవిల్ల తల్లులు ఉన్నారోయమ్మా, సనవిల్ల తల్లులు ఉన్నారోయమ్మా, ఇట్లా సనవిల్ల తల్లులు సారిలారేరు, సన సన్న విల్లాలు ఉన్నారోయమ్మా, సన్న సన్న విల్లాలు ఉన్నారోయమ్మా, సన్న సన్న పిల్లలు ఉన్నారోయమ్మా, సన్న సన్న విల్లాలు సరిరారోయమ్మా, సన్న సన్న విల్లాలు ఉన్నారోయమ్మా. మా తోవాల ముండ్లున్నా గాని, ఇట్లా తోవాల ముండ్లున్నా గాని, ఇట్లా బాట బారిగా నడవాలే, తోవాల ముండ్లున్నా గాని. ఎంతవరకు సార్? ఇట్లా బాగుందమ్మా, పాట బాగుంది. ఈ కలువ పనులకి వెళ్దామనండి అంటూ ఇది చాలా ఇది కూడా ఒక పాపులర్ సాంగ్. జనరల్గా వేరే చోట్ల కూడా నేను విన్నా. కరీంనగర్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సింగర్స్ పాడారు. ఇటు మన ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కువగా ఈ కలువ బోధాము, తర్వాత మరిది మీద పాడినటువంటి సాంగు, ఇవన్నీ కొన్ని ఏంటంటే భలేగా మొత్తం ప్రాంతం అంతా స్ప్రెడ్ అయినటువంటి పాటలు. మరి ఇప్పుడు ఇంకేదన్నా పాట ఇది చచ్చిపోయిన నాడు జోలు సార్, ఇది పాట
ఆహా, మనిషి చనిపోయినప్పుడు పాడేదా? అయితే చనిపోయి మన జీవి అనేది జీవం వెళ్ళిపోయాక ఆ జీవి అనేది మనలో ఇట్లా అడుగుతుంటదంట. ఓహో అవునా, చాలా మంచి అటువంటి చాలా అవసరం. పాడమ్మా పాడు. అయితే ఇది మనం జీవి అనేది మనం ఆడికి దింపుడు గల కాడికి అనేది పోతాం కదా. అయితే ఆడి వరకు వచ్చినాక ఉడక అది అడుగుతూనే ఉంటదంట జీవులను, అవునా? మన ఆత్మలను మన ఆత్మలను అడుగుతూనే ఉంటదంట. అవునా? అయితే మనకు ఇంకా బాధ వినా ఏడుపు వినా ఎట్లా పోతుంటాం గానీ మనకు అనేది ఇది ఈ పాట సార్. అది పాడు, మంచి పాట అమ్మ, పాడు ఈ పాట పాడండి. ఇది ఇంతవరకు ఉంది సార్. ఏది ఇప్పుడు నువ్వు పాడింది అది? ఆహా, ఓకే, ఆ సందర్భంలోదా? ఇది ఆ సందర్భం. ఓకే 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 ఓకే. అయితే అది ఇంకా ఆడి వరకు ఆశ పెట్టుకుంటా అంట జీవి. నువ్వు పాడింది కలువబోధం రారమ్మా కదా? కలిసిపోని దారి కలిసిపోయా మేము దానం చేసి వస్తాం కదా సార్. ఓహో బొద్ద ఏమన్నా అంటే తీసురంటే మనం దింపగలకైనా కానీ ముక్కు పుల్లలు చెవులకి ఉన్నాయి ఇట్లా తీస్తాం. ఇంకా ఆడకట్టే తీస్తాం కానీ మనం తీయలేం కదా సార్. అవునా? అంత మీనింగ్ ఉందా? జనరల్ గా కలువబోధం అంటే పొలం పనికి పిలుస్తుందని అనుకున్నా నేను. ఓహో, అంత తాత్వికమైన ఇది ఉందా ఈ పాట? ఇది సార్. ఓకే, బాగుంది. సరే, అయితే మరి ఇప్పుడు తర్వాత ఏం పాట పాడబోతుర్రు? ఇక్కడ మన దగ్గరలో మీకు జాతరలో ఇవి జరిగేవి కానీ దేవాలయాలు ఆ దేవుళ్ళ మీద పాటలు ఉంటాయి కదా, లేవా? పొలం పాటలు ఇట్లా ఉండే కానీ ఒకటి మళ్ళా మన గురించి పిల్లల మీద పాట, మన గురించి ఒక పాట పాడమ్మా పాడు. వింతకింతకు ముద్దలేసి ఇంపుతో గట్టిన ఇల్లు పాత వడగవచ్చన్నా, కొన్నాళ్ళకింకా కొంప పాత వడగవచ్చన్నా. ఇంతకింత ముద్దలేసి ఇంపుతో కట్టిన ఇల్లు పాత వడగవచ్చన్నా, కొన్నాళ్ళు వేలిన కొంప పాత వడగవచ్చన్నా. చుట్టుముట్టు ముల్లగోడన్నా, ఒక్కటే ఎన్నుగర్ర సాటు ఓయన్నా, చుట్టుమూడు ముళ్ళ గోడన్నా, వారాలు 8 ఎనుగర్ర సాటన్నా. ఒక్కటే వెనుగర్ర సాటన్నా, వాసాలు 8 ఒక్కటే వెనుగర్ర సాటన్నా. ఎనుగర్ర సాటన్నా, వాసాలు 8 ఒక్కటే ఎనుగర్ర సాటన్నా. భాగమంతుడిచ్చిన పండు బట్ట బయలయ్య పండు ఉండువాయన్నా. భగవంతుడిచ్చిన పండు పండు కనుక బట్ట బయలయ్యదనన్నా. ఇది 4 నొరుగులు సార్. అయిపోయిందా? బాగుంది, పాడమ్మా పాట. అది 4 నొరుగులే సార్ జ్ఞానం. ఇది అయ్యో, పాడతావేం మొత్తం అని ఎదురు ఏమా? నీకు వచ్చా? మీకు ఎవరికి వచ్చు ఈ పాట అంతా? ఉందా? నువ్వు పాడు, నువ్వు పాడు, చెబుతా పాట పాడు. కానీ పాట అయితే వస్తుంది కదా జనాలకి. పాట ఈ పాట పాడు అంటున్నా. ఈ పాట ఇంకా 4 నొరుగులు ఉందా? ఇంకా 4 నొరుగులే ఉంది సార్. అంతేనా? పెద్ద పెద్ద గుళ్ళలా కూడా భజన విన ఇట్లా వాడారు. మరి 4 లైన్లే ఉందా? సరే సరే, ఓకే. మరి ఇప్పుడు ఇక మరి పొద్దుపోతుంది, ఏదన్నా మంచి హుషారైన పాట ఒకటి పాడు. మరి పాడండి. పొలం పాట. ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా పాడు. ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా, ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా, సీరాల దూకునం జాగింది సీనుగా, సీరకొక్క రూపాయి ఇచ్చి పోర సీనుగా, సీరకొక్క రూపాయి ఇచ్చి పోర సీరకొక్క రూపాయి ఇచ్చి పోర సీనుగా, సీరకొక్క రూపాయి ఇచ్చి పోర సీనుగా, లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా, లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా, ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా, ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా, లంగాల దూకునం జాగింది సీనుగా, లంగకొక్క రూపాయి ఇచ్చి పోర సీనుగా, లంగకొక్క రూపాయి ఇచ్చి పోర సీనుగా, లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా, లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా, ఓరి
ఓరి సీనుగా ఒగల మారి సీనుగా ఓరి సీనుగా ఒగల మారి సీనుగా రైకాల దూకునం జాగింది సీనుగా రైకాల దూకినం జాగింది సీనుగా రైకకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా ఆ పాడేటప్పుడు పాడేసారు మళ్ళీ ఎప్పుడు పాడతారు మళ్ళీ పాడినది రైకెకొక్క రూపాయి రైకెకొక్క రూపాయి ఆహా, పాడమ్మా రైకకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా రైకకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా ఓరి సీనుగా ఒగల మారి సీనుగా బాడీల దూకునం జాగింది సీనుగా జాగింది సీనుగా బాడికొక్క రూపాయ ఇచ్చి పోర 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 సీనుగా లేకుంటే జామ పండు లేసి పోర సీనుగా లేకుంటే జామ పండు లేసి పోర సీనుగా లేకుంటే జామ పండు లేసి పోర సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా మెట్యాల దూకునం జాగింది సీనుగా మెట్యాల దూకునం జాగింది సీనుగా మెట్యాల దూకునం జాగింది సీనుగా మెట్యాల దూకునం జాగింది సీనుగా మెట్టకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా మెట్టకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా మెట్టకొక్క రూపాయ ఇక అన్ని అట్లే ఉండే సార్ మెట్టకొక్క అన్ని అట్లే పాడు బాగుంది పాడు బాగుంది సార్ ఇంకా అన్ని ఒక్క పాట పాడొచ్చా పాడింది ఇది అయిపోయిందా ఆవలేదు అయిందా ఇది అయిపోయింది సార్ ఇంకా అన్ని అట్లే వస్తాయి అయినా సరే పాడు ఇది బానే ఉంది ఇంకా బొట్టులు అవి నా అన్ని అయితే పాడు అంటున్నా పాడు నీకు ఎందుకు ఈ పాట పాడు చెప్పు. బొట్టుల దూకునం జాగింది సీనుగా జాగింది సీనుగా బొట్టుకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా రూపాయ ఇచ్చి పోర సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా ఇంకోటి మంచి పాట పాడతా ఒక్కసారి ఇది. కాదు, ఈ పాట అవనే ఇది బాగానే ఉంది పాడు ఇవి ఇంకా అన్నిట్లే వస్తాయి అయినా సార్ సరే పాడు అంటున్నా కదా అయినా సరేనా ఉమ్. కాటికేల దూకునం జాగింది సీనుగా కాటికేల దూకినం జాగింది సీనుగా కాటికేల దూకునం జాగింది సీనుగా జాగింది సీనుగా కాటికొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా రూపాయి ఇచ్చి పోర సీనుగా కాటికొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా ఒక్క రూపాయి ఇచ్చి పోర సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా ఓరి సీనుగా వగల మారి సీనుగా గాదుల దూకునం జాగింది సీనుగా జాగింది సీనుగా గాదుల దూకునం జాగింది సీనుగా గాజుల్లో దాగినం జాగింది సీనుగా గాదుకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా గాదుకొక్క రూపాయ ఇచ్చి పోర సీనుగా గాదుకొక్క రూపాయ పోర సీనుగా ఓరి ఓరి సీనుగా ఒగల మారి సీనుగా ఓరి సీనుగా వగల మారి సీనుగా లేకుంటే జామ పండు లేచి పోర సీనుగా లేకుంటే పండు లేచి పోర సీనుగా అయిపోయిందా అయిపోయింది ఆగా, ఏదో ముగింపు వచ్చినట్టు అనిపించలేదు నాకు ఎక్కడో ఇంకొద్దిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఏమైపోయింది అదే మొత్తం పాట అయితే పూర్తిగా రావాలిగా బొట్టు వీణ మెటలైన వచ్చింది అన్ని వచ్చినాయి ఇంకేం లేదా ఏడు వరకే ఉంది సార్ ఇప్పుడు ఏంది సీన్ గాడు ఎందుకు లేచిపోవాలి ఇంకా వానితోనే ఇంకా ఉండే అని ఆశతోనే అడుగుతుంది ఆ? ఆయనతోనే ఉండే అని ఆశతోనే అడుగుతుంది ఇప్పుడు అవన్నీ సాగిపోయినాయి తెమ్మంటుందా ఆ, అర్థం నాకు మీనింగ్ బొట్టు బిల్ల పిల్లల జాతర జాగింది నాకు ప్రతి ఒక్క వస్తువు ఒక రూపాయి ఇచ్చి పన్నాడు రా అడిగిండు. ఆహాహా. లేక ఆ. ఏమంటలేనట్టు ఆహా. అందుకు లేకపోతే లేకపోతే జాంపండు జనరల్గా మళ్ళీ ఒక్క లైన్ ఒకసారి ఫస్ట్ పాడండి ఫస్ట్ మొదటిది ఒకసారి ఇదే పాట మళ్ళీ ఒకసారి పాడు ఇదే సీరాల దూకునం జాగింది సీనుగా అలా దూకినం జాగింది సీనుగా సీరాల దూకునం జాగింది సీనుగా ఆగండి ఇదే అర్థం కావట్లేదు నాకు చీరాలు దూకునం దుకాణమా ఒకలమారి సీనుగా ఉంది అదోకే చీరాల దుకాణం జాగింది జాగిందంటే ఏంటి అయితే ఇప్పుడు ఇంకా అంగడి పోతాం కదా సార్ ఆ, ఆ. అంగట్లో ఇంకా అన్ని మంచి మంచి చీరలు మంచి మంచి రైకెలు ఉంటాయి అన్ని పెడుతుంటే ఆ. ఈమెకు మంచిగా అనిపించే వరకు ఇది ఇప్పి అది ఇప్పి అనేది ఆయనకు చీరాల దుకాణం జాగింది
ఆ జాగిందనే పదమే నాకు అర్థం కాదు. అర్థమైతలేదు అంటే షాప్ కాడికి వరకు అవి కానొచ్చింది, వాళ్ళు పెట్టిరు, వాళ్ళు పెట్టే వరకు ఇవి కానొచ్చినాయి. ఇది నాకు ఇప్పి తెలుసులే. ఇది ఇష్టం ఉండి ఇప్పియమని అంటే అంత దుడ్లు లేవు, అదే అదే అవునవును. ఇది మొత్తం ఒక జాతరలో జరిగినట్ట. జాతర వెళ్తే అన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ చూసి అవి అడుగుతుంది. అదే ఇద్దరు కూడా పోయిరు. సీనిగాడికి చాలా కష్టాలు వచ్చినట్టే పాపం. ఎందుకంటే ఇష్టపడే ఇప్పుడు జనరల్ గా భార్యాభర్తలైనా పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా ఆడబిడ్డ ఏంటంటే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఈ అలంకరణ వస్తువులు అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వస్తువులే కాబట్టి అడిగితే భర్తను అడుగుతారు, లేదంటే కాబోయేవాడిని, లేదంటే ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అన్నలు తమ్ముళ్ళు అమ్మ నాన్నలు. సో కాబట్టి అంటే జనరల్గా ఓవరాల్గా అయితే ఆడబిడ్డకు ఉండేటువంటి ఈ వాళ్ళు సంబంధించిన వస్తువుల మీద వాళ్ళకుండే ఒక మక్కువను తెలియజేసేటువంటి ఒక పాట ఇక్కడ మన పాటలో సీనిగాడు. సో సీనిగాళ్ళు మీరు ఇప్పిస్తూనే ఉండాలా, ఇప్పించకపోతే అంతే. చాలా బాగుంది. తర్వాత ఇంకేం పాటమ్మా? ఇప్పుడు ముత్యాల పందిరి కింద అని ఒక పాట ఉంటది, ఆ పెళ్లి పాట. అది మీకు ఏమన్నా వచ్చా అమ్మా? ముత్యాల పందిరి కింద అని ఆ పెళ్లి అయిన తర్వాత ఆడబిడ్డ వాళ్ళ అన్నల్ని యాడ్ చేసుకుంటూ పాడుకుంటూ ఇంకా వెళ్ళే పాట, అది అప్పగింతల పాట లాంటిది. ముత్యాల పందిరి కింద. సరే మీకు గుర్తుకున్నది పాడమ్మా. నువ్వు ఇక లైట్ కూడా పోతా ఉంది, నీకు గుర్తుకున్న పాట పాడు. ఇప్పుడు ఏం పాట పాడుతున్నావు చెప్పు. నేను ఇదే పాట వేరే పాట పాడాలనుకుంటున్నాను. ఏం పాట అది? అది దేనికి సంబంధించింది? మొగల గురించి, ఆడదాని గురించి వస్తుంది. అవునా? ఆ పాట పాడాలనుకుంటున్నాను. సరే పాడు. నల్లటోడ ఉన్నే కడా కొర్రా కొర్రా మిసాలుడా, నల్లటోడ ఉన్నే కడా కొర్రా కొర్రా మిసాలుడా, కొర కొర మిసల వీణ మహారాజా, కొరెనేమో నాది మనసు ఈరోజు, నల్లటోడ ఉన్నే కడా కొర్రా కొర్రా మిసాలుడా, నల్లటోడ ఉన్నే కడా కొర్రా కొర్రా మిసాలుడా, కొర కొర మిసల మీన మహారాజా, కొరెనేమో నాది మనసు ఈరోజు, కొరెనేమో నాది మనసు ఈరోజు, ఎర్రటోడ ఉన్నే కడా ఎల్లా నిండా ఉంగురాలు, ఎర్రటోడ ఉన్నే కడా ఎల్లా నిండా ఉంగురాలు, ఉంగురాల సేయి మీన మహారాజా, ఉండగోరే పుండ మనసు ఈరోజు, ఉంగురాల సేయి మీన మహారాజా, ఉండగోరే పుండ మనసు ఈరోజు. ఇది 2 లైన్లు సార్. అంతేనా? సరే మరి ఇంకేదన్నా పాటలో ఇంకేమైనా యాదికున్నాయా? ఏదైనా పాడాలనుకుంటున్నారా? ఉంటే పాడు. మరి ఇంకొక రకం అంటే అన్ని ఒకే రకం కాకుండా ఇంకొక రకం ఏదైనా పాడు. మన నువ్వు నేను గొడినప్పుడు వదిమాను వరిగినప్పుడు, నువ్వు నేను గొడినప్పుడు వదిమాను వరిగినప్పుడు, వదిమాను వరేవాయేరా మేనత్త కొడుక తువేడర్లా తుకమ్మాడేరా మేనత్త కొడుక, గంగ వచ్చి తుంగ మునిగే వెట్ల ఓద వెసతే బామ, గంగ వచ్చి తుంగ మునిగే వెట్ల ఓద వెసతే బామ, 3 పూట్ల గలవినారా మేనత్త కొడుక, ముచ్చటాడుకుంట ఓదన్రా మేనత్త కొడుక, అవి 2 రజనాలు ఇవి 2 రజనాలు, అవి 2 రజనాలు ఇవి 2 రజనాలు, తెలక పెళ్ళి తెల్ల జొన్నలరా మేనత్త కొడుక, ఇద్దరికి తలువాలురా మేనత్త కొడుక, కందనూలి కందులు కందనూలి కందులు, కలుదొక్కే బియ్యమాయరా మేనత్త కొడుక, కలుదొక్కే బియ్యమాయరా మేనత్త కొడుక. అయిపోయిందా మేనత్త కొడుకు? ఇడుకో సార్. ఇది మీ పిల్లలు కూడా మాడతారా? రండి ఇటు రండి, మీరు ఇద్దరు నుంచోండి. ఏం చదువుతారు మీరు? నేర్చుకోవాలా? మీరు తెలంగాణలో పుట్టి ఫోక్ సాంగ్స్ రాకపోతే అసలు అవమానం కాదు. ఇట్రా, నువ్వు కనపడు, జనాల్లో కనపడు. నువ్వేం చదువుతున్నావు? నువ్వు మీ అబ్బాయి కదమ్మా? ఏం పేరు నీ పేరు? పరశురాం. నీ పేరు? మీ అబ్బాయి అమ్మా శంకర్, శివుడివి. మరి మీ నాయన మీ అమ్మ ఇద్దరు పాడుతున్నారు కదా, మరి నీకు రావట్లేదా పాటలు? నేర్చుకోండి, దృష్టి పెట్టండి, వస్తాయి పాట. వచ్చింది ఆల్రెడీ. పెద్దానికి వస్తే నీకు చిన్నోడు రాకూడదనేమి లేదు. ట్రై చేయి, వస్తుంది. సో అట్లా బాగా చదువుతుర్రా మరి ఇద్దరు? ఎక్కడ ఏ స్కూల్లో చదువుతున్నారు? కనిపించు రారా. పొద్దుకిందమ్మా. ఇక నువ్వు మంగళారతి పాట మరి ఏదైనా కొంచెం పెద్ద పాటలు ఏమన్నా సార్? అమ్మా ఇంకా పాడిన పాటలు ఇట్లా ఏమన్నా వేరేది ఏదైనా పాడు, ఇంకో రకం.
అదే అంతే ఇంకో ఒకే రకం కాకుండా అదే వేరే రకమేమో పాడు పాడు ఉంటే పాడు వినిపించు. అదే పాడదామని. పాడు. వింతంతాలాడిదానా వితకాయల సోరదానా సుజమైన జొన్న చేల ఓయమ్మలనా దశకాయల మోసపోతి ముట్టయి ముడద్దులాయే ముటరాదు రమ్యనత్త కొడక మరి నీళ్ళు పోసుకుంటి ఓయమ్మలనా కరగమురుగా గడ్డదేరా కరగదాగి పరు మసాలలు తిరిగి వస్తా. ఇది 7 వరకు సార్. అయిపోయిందా? ఓకే ఓకే. మరి ఇంకా తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా పాటలా సార్? పాటలే మరి ఇంకే మస్తు కూడా సార్ పాటలు. పాటలే పాటలు మస్తు ఉండే. పెళ్లి పాట పాడట్లేదు మరి ఏదన్నా పెళ్లి పాటలు కూడా పెట్టినా అన్న కానీ పెళ్లి పాటలు పాడాలనా సార్? పాడు ఏదన్నా పాడు మరి ఏదన్నా ఒక పెళ్లి పాట. ముచ్చాల రమణి గుంతల పీటలేయరే ముచ్చాల రమణి గుంతల పీటలేయరే పిటలేసిన తరువాత ఆటలాడరే పిటలేసిన తరువాత ఆటలాడరే ముచ్చాల రమణి గుంతల పీటలేయరే పిటలేసిన తరువాత ఆటలాడరే వాడి రామునిల్లు వంగడాయనా వాడి రామునిల్లు వంగడాయనా సీతాదేవి మోకమంత చిన్నపాయనా సీతాదేవి మోకమంత చిన్నపాయనా రామునిల్లు వంగడాయనా సీతాదేవి మోకమంత చిన్నపాయనా ముచ్చాల రమణి గుంతల పీటలేయరే ముచ్చాల రమణి గుంతల పీటలేయరే పిటలేసిన తర్వాత ఆటలాడరే పిటలేసిన తర్వాత ఆటలాడరే రమణి గుంతల పిల్లలేయరే ముచ్చాల రమణి గుంతల పీటలేసిన తరువాత ఆటలాడరే ఆటలాడరే వాడి సీత ఇల్లు అంగడాయనా వాడి సీత ఇల్లు అంగడాయనా శ్రీరాముల మోకమంత చిన్నపాయనా శ్రీరాముల మోకమంత చిన్నపాయనా. ఇది 2 లైన్లు సార్. అయిపోయిందా? ఓకే ఓకే. పాట అయితే బాగుంది. పెద్ద పాటగా అట్లే అప్పుడే మర్చిపోయాను ఏంటి? చాలా పెద్ద పాట అనుకుంటా. ఏం కాదు సార్, బాగుంది పాట, చాలా బాగుంది కానీ ఈ 2 లైన్లు. పాట అంతా పాడుతున్నావు అనుకుంటే గింత పాడుతుంది మరి ఎట్టా? సరే ఆగు, అది షట్ డౌన్ మారుద్దాం లొకేషన్.